మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతములు 15:7. మహాగణుడైన సర్వశక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల వాక్య ధ్యానాన్ని వింటున్న మీ అందరికీ నా వందనములు. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ మాటలు మనలోని ఆత్మీయ విశ్వాసాన్ని ఉత్తేజపరుస్తూ బలహీనులకు ధైర్యమును బలమును కలగజేయుచున్నవి. 1వ రాజులు 15లో అబీయాము యెరూషలేముకు రాజుగా ఉన్నప్పుడు దేవునికి విరోధమైన కార్యాలను చేస్తూ వచ్చాడు. ఇతని తల్లి మయకా, ఈమె అబీషాలోము కుమార్తె. అబీయాము కుమారుడు ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడు. కానీ ఆసా అవ్వైన మయాకా దేవునికి వ్యతిరేకంగా మరియు అసహ్యకరమైన ఒక దేవతా స్తంభాన్ని నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా చేసి దానిని కాల్చివేసి తన అవ్వ అయిన మయాకను పట్టపుదేవి కాకుండా తొలగించాడు. తన తండ్రి తల్లి అనే మమకారాన్ని చూపక తన మనసుకు కష్టం అనిపించిన దేవునికి విధేయత చూపించడంలో ధైర్యంగా ఆ పని చేశాడు. ఆసా కృతనిశ్చయాన్ని, ధైర్యాన్ని చూసి యెహోవా ఆయనను ఆశీర్వదించాడు. మన సొంత వారైనా సరే దేవునికి విరోధంగా కార్యాలను చేస్తున్నప్పుడు పెద్దవారైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ ఉదయకాలమున ఏ కార్యమును చేయాలనుకున్నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని, ప్రభు సన్నిధి నాపై నిరంతరం ఉంటుందనే విశ్వాసం కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. నీ కార్యములన్నిటినీ ఆయన సఫలము చేయునుగాక. ఆమెన్.